అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ చింతపండుని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 kg చామగడ్డని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకొని దాని తర్వాత పొట్టు తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు ఇంకా 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోండి అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. అంతలోపల నేను చింతపండుని రసం చేసుకొని తీసుకున్నాను. 2 minutes తర్వాత మూత తెరుచుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో మన చింతపండు రసాన్ని పోసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే సరిపడ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. మీరు దీన్ని తప్పకుండా వేసుకోండి. దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీనివల్ల వాసన కూడా చాలా మంచిగా వస్తుంది. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మీకు స్వీట్గా తినాలనిపిస్తే మీరు ఇది వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత మూత తెరుచుకోండి. చూసారా ఎలా బాయిల్ అవుతుందో? దీన్ని ఒకసారి ఇప్పుడు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్తో కానీ చపాతీతో కానీ తినండి. చాలా చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.